ఓకే, ఇది నా ఫస్ట్ ట్రేడ్. ఓకే, నా ఫస్ట్ ట్రేడ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఓకే, నేను ఇక్కడ పుట్లో ట్రేడ్ తీసుకున్నా. వెయిట్, నేను ఇక్కడ 2 లాట్స్ తీసుకున్నా. ఓకే, ఫస్ట్ ట్రేడ్లో మనకి 1500 మైనస్ వచ్చింది. చూపిస్తా మీకు, ట్రేడ్ క్లోజ్ అయిన తర్వాత చెప్తా. ఫస్ట్ అయితే మనం 30 పాయింట్స్కి పెట్టేసుకుందాం. 1:3 అవుతుంది. ఓకే, ఓకే 2610 ప్రాఫిట్లో ఉంది మనది ప్రజెంట్. ఫస్ట్ నేను కాల్లో ట్రై చేసిన, కాల్లో స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇక్కడ మనకి 24,700 దగ్గర బయ్యింగ్ ప్రెషర్ ఉంది. ఓకే, ఓకే 2900 అలా ఉంది ప్రజెంట్ మన ప్రాఫిట్. ఇప్పటివరకు మనకి 22 పాయింట్స్ అలా వచ్చాయి. ఓకే 3000. ఓకే, ఓకే 35. ఓకే 3000, 3200, 3400. మనకి 24,700 దగ్గర 24,700 దగ్గర బయర్స్ ఉన్నారు మళ్ళీ. ఇది నాది సెకండ్ ట్రేడ్, ప్రజెంట్ 1800 అలా ఉంది. ఓకే, నేను ఇక్కడ నాకు పొజిషన్ని క్లోజ్ చేసుకున్నా. ఓకే 3800 దగ్గర నేను బుక్ చేసుకున్నా, ఎందుకంటే ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు. మీకు చూపిస్తా ఒకసారి. పుట్ రైటర్స్ వచ్చేసి 33.2 lakhs ఉన్నారు. కాల్ రైటర్స్ వచ్చేసి 11.67 ఉన్నారు. ఓకే, ఇక్కడ మనకి బయ్యింగ్ ప్రెషర్ ఉంది, అందుకనే నేను బుక్ చేసుకున్నా. ఓకే, ఇది మీరు చూడొచ్చు, మనకి 2200 బుక్ చేసుకున్నాను నేను. ఫస్ట్ దాంట్లో నేను కాల్ సైడ్ వస్తుందని చెప్పేసి ఫస్ట్ ట్రేడ్ కాల్ సైడ్ తీసుకున్నా. అక్కడ నేను 2 లాట్స్ తీసుకున్నా. యాక్చువల్గా నాకు 7-8 పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చింది. అక్కడ నేను 2 లాట్స్ తీసుకోవడం వల్ల కొంచెం మైనస్ ఎక్కువ అనిపిస్తుంది, 1500 వచ్చింది. సెకండ్ దాంట్లో నేను 3727 దగ్గర బుక్ చేసుకున్నా. ఓవరాల్గా మైనస్ పోయి మనకి 2212 వచ్చింది. ఓకే, ఇక్కడ బయ్యింగ్ ప్రెషర్ ఉంది, మళ్ళీ రిస్క్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేను ఇక్కడ బుక్ చేసుకున్నా. బట్ మన టార్గెట్ 30 పాయింట్స్ వచ్చేసింది, 1:3. నేను బుక్ చేసింది వచ్చేసి 179.20. ఇక్కడ బుక్ చేసిన నేను 179.20 దగ్గర బుక్ చేసిన. 1:2 తీసుకున్నాం మనం. ఇక్కడ స్టాప్ లాస్ వచ్చేసి 9 పాయింట్స్, టార్గెట్ వచ్చేసి 24 పాయింట్స్ తీసుకున్నాం. ఓవరాల్గా మనం దీంట్లో 3700 బుక్ చేసుకున్నాం.
ఓకే, నాకు ఫస్ట్ ట్రేడ్లో నాకు మైనస్ ఉండడం వల్ల సెకండ్ ట్రేడ్ అది అది మైనస్ పోయి 2212 వచ్చింది ఓవరాల్గా ప్రాఫిట్ మనకి. అయితే మనకి ఇక్కడ 2 స్క్రీన్స్ 3 స్క్రీన్స్ ఎలా పెట్టుకోవాలి అని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ మనకి లేఅవుట్ సెటప్ అని ఉంటుంది, ఇందులోకి వెళ్ళొచ్చు మనం. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి, 2 స్క్రీన్స్ కావాలా 3 స్క్రీన్స్ కావాలి, మన ఇష్టం అది. ఇంకా ఎన్ని స్క్రీన్స్ కావాలంటే అన్ని స్క్రీన్స్ పెట్టుకోవచ్చు. ఓకే, నేను 3 స్క్రీన్స్ పెడుతున్నా, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం పుట్టు కాలు అన్నీ పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ ఓఐ చేంజ్ ఎలా చూడాలి అని అడుగుతున్నారు. మీరు ఇక్కడికి పోయినా ఇక్కడ మీకు ఆప్షన్ చైన్ అని ఉంటుంది. ఆప్షన్ చైన్లో ఇక్కడ ఇందమని ఎడదామని ఇవన్నీ ఎడదామనిలో ఇవి ఇందమని ఇది కాల్లో ఇందమని, ఇది పుట్లో ఇందమని. ఓకే, ఇది కాల్లో అవుట్ అవుదామని, ఇది పుట్లో అవుట్ అవుదామని, ఇవి ఎడదామనిలో. ఓకేనా, అట్లా చూసుకోవచ్చు. ఇక్కడ ఓఐ ఉంది, ఓఐ చేంజ్ ఉంది, ఇక్కడ ఇట్లా చూసుకోవచ్చు మీరు. లేదు అని అంటే మీరు డైరెక్ట్ వెళ్ళాలనుకుంటే ఇక్కడ మీకు ఓఐ ప్రొఫైల్ అని ఉంటుంది. ఓకే, అందులోకి వెళ్ళొచ్చు, అందులో చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఓఐ చేంజ్, ఇక్కడ మనం ఓఐ చేంజ్ ఉంది. ఓఐ చేంజ్లో అంటే ఇప్పుడు ప్రజెంట్ యాడ్ అయిన వాళ్ళు ఓఐ చేంజ్ అంటే. ఓకే, ఎక్కడ పుట్ రైటర్స్ ఉన్నారు, ఎక్కడ కాల్ రైటర్స్ ఉన్నారని ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా, ఓఐ పెట్టుకుందాం. ఓఐ పెట్టుకుంటే ఇలా చూసుకోవచ్చు. మనం డైరెక్ట్ అందులోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఓకే, ఇంకా మనకి రీప్లే ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నారు. మనం ఇదిగోండి, మీరు స్క్రీన్ పైన పెట్టుకొని ఇక్కడ మీకు రైట్ సైడ్లో రీప్లే బటన్ ఉంటుంది ఇక్కడ. ఓకే, రీప్లే చేసుకోవచ్చు. మీరు ఎక్కడి నుండి అయితే అనుకుంటారో ఆ పాయింట్కి వెళ్ళి కట్ చేసుకొని ఇలా ఏదైనా ఒక పాయింట్ దగ్గర నుండి కట్ చేసుకొని మీరు అప్ సైడ్ తీసుకుంటున్నారా డౌన్ సైడ్ తీసుకుంటున్నారా చూసుకొని, మీరు డౌన్ సైడ్ తీసుకుంటున్నారనుకోండి. ఇప్పుడు మనం ప్లే చేద్దాం. నేను డౌన్ సైడ్ తీసుకుంటున్నాను అనుకోండి. ఓకే, నేను డౌన్ సైడ్ తీసుకుందాం అనుకుంటున్నా, అందుకనే సెల్ చేసిన. లేదు అప్ సైడ్ తీసుకుందాం అనుకుంటే బై చేయడం. అట్లా పేపర్ ట్రేడ్ చేసుకోవచ్చు, ఇట్లా కూడా వేసుకోవచ్చు. ఓకే, నేనైతే ఇట్లనే వేసుకునేదాన్ని. ఓకే, ఇంకా అందరూ లైవ్ పెట్టండి అని అంటున్నారు. ప్రజెంట్ అయితే నేను లైవ్ పెట్టలేనండి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్వశ్చన్ చేయొచ్చు, అడగొచ్చు, కమెంట్స్లో అడగొచ్చు. నేను మోస్ట్లీ ఎక్స్ప్లెయిన్ చేయడానికే ట్రై చేస్తున్నా. నాకు ఏ టెలిగ్రామ్ ఛానల్స్ లేవు, నేను ఏం టిప్స్ ఇవ్వను. జస్ట్ నా స్ట్రాటజీ నేను ఎలా స్టార్ట్ చేశానో అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతే. నేనైతే ఏ టిప్స్ ఇవ్వను. మా దగ్గర కోర్స్ ఏం లేదు, పెయిడ్ కోర్స్ ఏం లేదు. జస్ట్ నేను యూట్యూబ్లో నా స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మాత్రమే నేను స్టార్ట్ చేసిన. బట్ ఇక్కడ పెయిడ్ కోర్సులు అలాంటివి ఏముండవు. జస్ట్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే, ఓకే స్ట్రాటజీ నచ్చితే ఓకే అనిపిస్తే అప్పుడు మీరు అందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లారిటీ ఇస్తాను మీకు. దానికి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అయితే 2 minutes టైం ఫ్రేమే ఎందుకు తీసుకుంటున్నారు అని అడుగుతున్నారు. 2 minutes టైం ఫ్రేమ్లో నాకు సెటప్ కరెక్ట్గా తెలుస్తుంది, సేమ్ టైం నాకు రిస్క్ రివార్డ్ కరెక్ట్ అనిపిస్తుంది. 1 minute టైం ఫ్రేమ్లోనేమో ఇంకా వెంటనే స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. 2 minutes టైం ఫ్రేమ్లో కరెక్ట్ స్టాప్ లాస్ నేను ఎంతైతే ఒక డేకి ఇవ్వగలుగుతానో అంత స్టాప్ లాస్ కరెక్ట్ నాకు దొరుకుతుంది. సేమ్ టైం నాకు రిస్క్ రివార్డ్ కరెక్ట్ అనిపిస్తుంది. అది నేను ఒక 20 points ఇందమనీలో తీసుకుంటే 20 points నాకు స్టాప్ లాస్ వచ్చింది అనుకోండి, 40 points నేను ఈజీగా క్యాప్చర్ చేయగలుగుతున్నా. అందుకనే నేను 2 minutes టైం ఫ్రేమ్ని యూజ్ చేస్తున్నా. సేమ్ సెటప్ మీరు 5 minutes అయినా 15 minutes అయినా 1 day క్యాండిల్ అయినా హోల్డ్ చేయాలనుకుంటే హోల్డింగ్ పెట్టుకోవాలంటే 1 day క్యాండిల్ అయినా మీరు ఏ టైం ఫ్రేమ్లోనైనా చూడొచ్చు, సేమ్ సెటప్పే. బట్ మీ రిస్క్ రివార్డ్ని బట్టే ఉంటుంది ఏదైనా. మీరు ఎక్కువ స్టాప్ లాస్ ఇచ్చి హోల్డ్ చేయాలనుకుంటే మీరు హయ్యర్ టైం ఫ్రేమ్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. లేదు నేను స్కాల్ప్ చేసుకుంటా వెంటనే బుక్ చేసుకుంటా అని చెప్పి అనుకుంటేనేమో 2 minutes 1 minute అలా చూసుకోవచ్చు. 1 minute అయితే మోస్ట్లీ నాకు చాలాసార్లు స్టాప్ లాస్ హిట్ అయింది. అందుకనే నేను 1 minute టైం ఫ్రేమ్లో చూడను. మోస్ట్లీ నేను 2 minutes టైం ఫ్రేమ్నే వాడతా. 5 minutesలో కూడా చెక్ చేస్తా. బట్ నేను ట్రేడ్ తీసుకోవడం మాత్రం 2 minutes టైం ఫ్రేమ్లోనే తీసుకుంటా. 24,700 కాల్లో నేను ఫస్ట్ ట్రేడ్ తీసుకున్నా. 193.40 దగ్గర బై చేసిన. 183.30 దగ్గర నేను స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇందులో నాది 15 మైనస్ వచ్చింది, 1515 మైనస్ వచ్చింది. సెకండ్ ట్రేడ్ వచ్చేసి 24,800 పుట్లో తీసుకున్నా. అది 2 lakhsతో తీసుకున్నా. దీంట్లో 154.35 దగ్గర నేను ట్రేడ్ తీసుకున్నా. 179.20 దగ్గర నేను ట్రేడ్ ఎగ్జిట్ అయినా. అక్కడ బయింగ్ జోన్ ఉంది అని చెప్పేసి నేను అక్కడ ట్రేడ్ ఎగ్జిట్ అయినా. ఓకే, ఓవరాల్గా ఈ ట్రేడ్లో సెకండ్ ట్రేడ్లో 3,727 వచ్చింది. మైనస్ పోయి తర్వాత 2,212 వచ్చింది ఓవరాల్గా. ఓకే,
నేను ఈరోజు ఈ 2 ట్రేడ్స్తోని క్లోజ్ చేస్తున్నా. ఎందుకంటే నేను ఆల్రెడీ 2 ట్రేడ్స్ చేసిన, దాని తర్వాత మూమెంట్ ఉన్నా లేకపోయినా మన డిసిప్లిన్ ఇంపార్టెంట్ కాబట్టి నేను నా ట్రేడ్స్ క్లోజ్ చేసుకుంటున్నా. ఒకవేళ నా స్టాప్ లాస్ అందులో హిట్ అయితే మళ్ళీ నేను నా పాయింట్స్ మిస్ అవ్వాల్సి వస్తుంది. నాకు కావాల్సిన ప్రాఫిట్ ఈ రోజుకి వచ్చింది, అందుకనే నేను ఈ డేని క్లోజ్ చేసుకుంటున్నా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.